నిర్గమాకాండము 6వ అధ్యాయము 7వ వచనం చదవండి. మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనై ఉందును. మళ్ళా చదవండి. ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనై ఉందును అంటే నేను మీకు దేవుడుగా ఉంటాను, మీరు నాకు ఏమై ఉంటారు? ప్రజలై ఉంటారు. మీరు నాతో పాటు చెప్పాల్సి వస్తే చెప్తారా? నేను చెప్పమన్నప్పుడు చెప్తారా? ఒక ఆయన అన్నాడు, రిప్లై లేకపోతే సప్లై ఆగిపోద్దండి. అర్థమైందా? ఏం కావాలి? రిప్లై కావాలి. ఓకేనా? ప్రకటన గ్రంథం చూడండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనం చదువుదామా? అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా, ఆయన వారితో కాపురం ఉండును, వారు ఆయన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారి చాలండి. ఇక్కడ కూడా ఏమని అర్థం వస్తుంది? నేను వారి దేవుడినై ఉంటాను, వారు నాకు అంటే నిర్గమాకాండంలో చూసింది అలాగే ప్రకటన గ్రంథంలో చూసింది రెండింటికి ఒకటే అర్థం ఉందా లేదా? అక్కడ ఏమంటాడు? నేను మిమ్మల్ని చేర్చుకుంటాను, మీరు నాకు ఎలా ఉంటారు? ప్రజలై ఉంటారు. ఇక్కడ ఏమంటున్నాడు? నేను మీకు దేవుడినై ఉంటాను, మీరు నాకేమై ఉంటారు? ఆయనే వారితో కాపురం ఉండును. దేవుడట మనుషులతో సహవాసం చేయాలని ఆశపడుతున్నాడు. అర్థమవుతుందా మీకు? దేవుడికి ఏంటి చెప్పండి? ఇష్టం చెప్పండి. మనుషులతో సహవాసం కాదు. మరి ఎవరితో సహవాసము? దేవుని సన్నిధిలో దూతలు ఉన్నారు కదా, ఉన్నారా లేదా? అక్కడ కూర్చున్న వాళ్ళు, అక్కడ అరుగు మీద కూర్చున్న వాళ్ళు. హలో, దేవుని సన్నిధిలో ఎవరున్నారు? దూతలు ఉన్నారు, సరాపులు ఉన్నారు, కెరూబులు ఉన్నారు. వారిలో ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయి. వారు స్తుతిస్తూ ఉంటే దేవుని మందిరం యొక్క గడప పునాదులు అదురుతా ఉన్నాయి. అంత బలమైన స్తుతి ఆరాధన ఏమని చేస్తున్నారు? సైన్యులకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు అని పరిశుద్ధుడని మానక రాత్రి పగళ్ళు ఏం చేస్తున్నారు? ఇంత గొప్ప స్తుతి ఆరాధన వాళ్ళు చేస్తుంటే దేవుడు అంటున్నాడు, నేను మనుషులతో నివాసము చేయాలని. ఇక్కడ కూర్చున్న మీ పేరు పెట్టుకొని మీరు చెప్పాల్సిన మాట ఏంటంటే, సాక్షాత్తు దేవుడు నాతో సహవాసం చేయాలని ఆశపడుతున్నాడు. అందుకని దేవుడు చల్లపూట ఎక్కడికి వచ్చాడు చెప్పండి? చెప్పాలి, రిప్లై రావట్లా. చెప్తే మీ ఆరోగ్యం పాడవదులే. చెప్పండి. ఏదైనా తోటలోకి వచ్చాడు. ఎందుకో తెలుసా? హీ వాంట్ ఫెలోషిప్. దేవునికి సహవాసం కావాలి. అయ్యా, ఎందుకు పరలోకాన్ని, పరలోక సింహాసనము, దూతల స్థుతులు అన్ని వదిలిపెట్టి ఆ మట్టి వాళ్ళ దగ్గరికి వెళ్తాం? ఎందుకంటే నాకు వాళ్ళు బిడ్డలు, నాకు వాళ్ళ సహవాసం కావాలి. అందుకనే ఆదాము పాపం చేసినప్పుడు దేవుడు బైబిల్ అడిగిన మొదటి ప్రశ్న ఏంటో తెలుసా? యాడమ్, వేర్ ఆర్ యు? చెప్పండి. ఆదామా, ఎక్కడున్నావు? ఒక భక్తుడు అంటాడు, అలా దేవుడు ప్రశ్న వేసి ఆ కేక వేసిన దేవుడు ఆదామును వెతుక్కుంటా సిలువ దాకా వెళ్ళాడంట. ఎవరిని వెతుక్కుంటా? ఆదాముని. ఆదామా, ఎక్కడున్నావు? నువ్వు లేకపోతే ఎలా? నేను నీతో సహవాసం చేయాలని చెప్పి ఆదామును వెతుక్కుంటా సిలువ, అంటే ఆదాము సంతానమైన నిన్ను నన్ను వెతుక్కుంటా సిలువ దాకా వచ్చాడు. అక్కడి నుంచి సమాధి దాకా వెళ్ళాడు. అక్కడి నుంచి తిరిగి లేచి తండ్రి కుడిపార్శ్వం నాశనుడయ్యి ఈ రోజు కూడా నీకోసం ఏం చేస్తున్నాడు? ఆయన ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి దేవునికి ఏం కావాలి చెప్పండి? చెప్పాలి. దేవునికి ఏం కావాలి? సహవాసం అంటున్నారు కానీ నాతో సహవాసం అనే మాట చెప్పట్లేదు. మీరు అసలు తీసేస్తున్నారు. కూరలు ఉప్పేయకుండా తిన్నట్టుగా ఉంది. చెప్పండి, అసలు చెప్పండి. దేవునికి ఎవరితో సహవాసం కావాలి? అందుకనే ఆయన 2024 సంవత్సరాల క్రితం పరలోక మహిమను విడిచిపెట్టి ఆయన నరరూపిగా ఈ లోకానికి, అందుకని చక్కగా రాశాడు ఆ ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో 5వ వచనంలో, ఆయన దేవునితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ ఆయన దాసుని స్వరూపము ధరించి రిక్తునిగా ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపాడు. చాలండి. సో మనం ఇందాక చదువుకున్న నిర్గమాకాండంలో దేవుడు అన్న మాట ఏంటంటే, నేను మిమ్మల్ని చేర్చుకుంటాను, మీరు నాకేమైపోతారు? ప్రజలు, కుమారులు, కుమార్తెలు అయిపోతారు. అక్కడెక్కడో ప్రకటన గ్రంథంలో కూడా ఏమని రాశాడు? నేను మీకు, మీరు ఆశ్చర్యపోతారేంటి? ప్రకటన గ్రంథంలో ఆ మాట ఎప్పుడు రాశాడు తెలుసా? క్రొత్త ఆకాశము క్రొత్త భూమిలో జరిగిన విషయాన్ని రాశాడు. ఒకసారి క్రొత్త ఆకాశం అనండి, క్రొత్త భూమి అనండి.
అసలు ఆ విషయాలు ఇప్పుడు మీకు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం నుంచి 7 సంఘాలకు యోహాను ద్వారా దేవుడు దర్శనాలు ఇస్తాడు. తెలుసు కదా, సార్దీసు, ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైరా, ఫిలదెల్ఫియా సంఘాలతో దేవుడు మాట్లాడుతూ ఆ సంఘాల్లో ఉన్న లోపల ఎత్తి చూపిస్తాడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఒక గ్రంథము ముద్రించబడి ఉంది. ఇంకో గ్రంథం ఎలా ఉంది? సీల్స్ అన్నమాట, ముద్రలు వేయబడి ఉంటే యోహాను ఏడుస్తున్నాడు. సరే, యోహాను ఏడుస్తున్నాడు అంటారా? ఎందుకు ఏడుస్తున్నాడంటే ఈ గ్రంథం విప్పడానికి యోగ్యుడు ఎవరు కూడా లేరు అని ఏడుస్తూ ఉంటే, ఇదిగో వధించబడిన దేవుని. ఒకసారి వాక్యం వినేవాళ్ళు, వాక్యం ఎవరైతే వింటున్నారో వాళ్ళని దేవుడు దీవించును గాక. వాక్యం వినే వాళ్ళని దేవుడు దీవించును గాక. అటు ఇటు చూసే వాళ్ళని దేవుడు, నేను నా నోటితో నేను చెప్పలేను, నా బాబు ఆ పిల్లల్ని ఆడుకుంటున్నాను, కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఒక గ్రంథము విప్పబడలేదని యోహాను ఏడుస్తుంటే, ఇదిగో వధించబడిన యూదా గోత్రపు సింహమైన 7 ముద్రలు విప్పుటకు జయం పొందాడు. మీకు నేను ఎట్లా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. కానీ ఆ గ్రంథమే కనుక విప్పబడకపోయింటే అసలు తెగుళ్ళు కాదు, తెగుళ్ళు రాకపోయింటే మహాబబులోనికి తీర్పు తీర్చబడదు. ఇవన్నీ ఇప్పుడు మీకు చెప్పవల్ల పడదు. మహాబబులోనికి తీర్పు తీర్చకపోయింటే సాతాను అగ్ని గంధకములతో మండు గుండంలో వేయబడేవాడు కాదు. సాతాను అగ్ని గంధకములతో మండు గుండంలో వేయబడిన తర్వాత చివరి దశలో కొత్త ఆకాశము, కొత్త భూమి. అప్పుడు మాట్లాడుతున్నాడు దేవుడు, ప్రజలారా నేను మీతో ఏం చేస్తాను, ఇక వారి కన్నులో ప్రతి భాష బిందును కూడా ఆయన ఏం చేస్తాడు, మరణం ఇక ఉండదు. ఏముండదు చెప్పండి? అంటే ఏదేను తోటలో ఏమి కోరుకున్నాడో, ఏదేను తోటలో దేవుడు ఏం పోగొట్టుకున్నాడో దాన్ని మరలా కొత్త ఆకాశం, కొత్త భూమిలో ఆ గొర్రె పిల్ల జీవ గ్రంథంలో రాయబడిన వార్త ఆయన ఏం చేయబోతున్నాడు తెలుసా? రాత్రి ప్రశ్న, ఆ గొర్రె పిల్ల జీవ గ్రంథంలో నీ పేరుందా? నీ పేరు ఉందా? నీ పేరు లేకపోతే నువ్వు 2వ మరణంలో ఉంటావు. చూడండి, 2వ మరణం ఎవరెవరికో చూడండి ఒకసారి. 21వ అధ్యాయం 8వ వచనము. వీళ్ళు ఒక లిస్టు చదువుతాను, ఆ లిస్టులో నువ్వు ఉన్నాయేమో చూసుకోవాలి ఒకసారి. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో. ఇది 2వ. అలాగే 20:15 చూడండి. ఎవరి పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు ఏమవుతాడు? ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఒక హెచ్చరిక ఏంటో తెలుసా? మీలో వ్యభిచారపు ఆత్మ ఉందా? అంటే నేను ఎప్పుడు ఏ స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకోలేదండి, ఏ పురుషుడితో నేను అక్రమ సంబంధం పెట్టుకోలేదంటే అవసరం లేదు. చెడు చూపు చూసినా కూడా వ్యభిచరించినట్టే. ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదని చెప్పిన యేసుక్రీస్తు ప్రభువు ధర్మశాస్త్రాన్ని కాదు అన్న పౌలుతో సహా మనం ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే, యేసుక్రీస్తు ప్రభు వారు ధర్మశాస్త్రానికి మించి ఆయన స్థాయిని కనపరిచాడు, ఆయన విలువలు కనపరిచాడు. ధర్మశాస్త్రంలో వ్యభిచారం చేస్తే పాపం అయితే యేసుక్రీస్తు ప్రభు అంటాడు కదా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసినా కూడా ఆమెతో ఏం చేసినట్టు? వ్యభిచారమే. ఒక పురుషుని గురించి చెడు ఆలోచన నీ మనసులో వస్తే నువ్వు ఏం చేసినట్టు తెలుసా? అప్పుడే అక్కడే వాటితో ఏం చేసినట్టు? వ్యభిచారం చేసినట్టు. ఎవరినో వెళ్ళి కత్తితో పొడిచి హత్య చేయాల్సిన అవసరం లేదు. సహోదరుని చూసి ద్రోహి అంటే చాలు, అయిపోయినట్టే. అంటే యేసుక్రీస్తు ప్రభు ఒకవేళ ధర్మశాస్త్రాన్ని కాదు బాబు అన్నా కూడా దానికంటే ఉన్నతమైన విలువలను యేసుక్రీస్తు ప్రభు కనపరచాడు. ఒకసారి నిర్గమకాండానికి మరలా రండి, ఒకసారి 6వ అధ్యాయం 7వ వచనం మరలా చదవండి. మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని, ఎప్పుడు అంటున్నాడో తెలుసా అండి ఈ మాట? ఎప్పుడు అంటున్నాడో తెలుసా? దేవుడు నిర్గమకాండం 3వ అధ్యాయంలో దేవుడు పొదలోనికి దిగి వచ్చాడు. ఎక్కడికి దిగి వచ్చాడు? దాన్ని మండించాడు. దాన్ని ఏం చేశాడు? ఆ దృశ్యము ఎవరు చూశారు? ఆ దర్శనాన్ని ఎవరు చూశారు? వెరీ గుడ్. మోషే చూసి ఈ పొద మండుతున్నది కానీ ఇది ఎందుకు కాలిపోవట్లేదు, నేను అటుగా వెళ్ళి ఈ వింత చూస్తానని చెప్పి ఆయన అటుగా వెళ్తాడు. దేవుడి పర్వతమైన హోరేబుకు వచ్చి ఆ పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మోషేని పేరు పెట్టి పిలుస్తాడు. మోసెస్ మోసెస్ అని పిలిచి, అక్కడ జరిగిన సంఘటనలన్నీ మనకు తెలుసు కాబట్టి నేను స్కిప్ చేసి ముందుకు వెళ్ళిపోతున్నాను. నా ప్రజలైన ఇశ్రాయేలీయుల కన్నీళ్లు నేను చూచాను, వారి మూలుగు కూడా నేను
మీకు ఒక విషయం తెలుసా, మూలుగు వినపడాలంటే దగ్గరగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు అయ్యగారు ఏదన్నా కొంచెం అనారోగ్యంగా ఉండి మూలిగారు అనుకోండి, ఒకవేళ నేను ఇక్కడ ఉంటే నాకు వినపడిద్ది. నేను అక్కడ ఉన్నాను అనుకోండి, ఆ స్కూల్ దగ్గర, నాకు వినపడిద్దా మూలుగు? వినపడలేదు. దాని అర్థం ఏంటంటే దేవుడు తన ప్రజలకు అంత సమీపంగా ఉన్నాడు. ఎంత సమీపంగా ఉన్నాడు తెలుసా? మూలిగిన వినే అంత సమీపంగా. చదవమ్మ ఈ మాట 2వ అధ్యాయం చూడు, నిర్గమకాండం 2వ అధ్యాయం చూడు, 23వ వచనం చూడు, 24వ వచనం చూడు. కాగా దేవుడు వారి మూలుగును విని, నాతో పాటు చెప్పండి, కాగా, అరుగు మీద కూర్చున్న వారు చెప్పాలి, కాగా దేవుడు వారి మూలుగును విన్నాడు. మన దేవుడు ఎంత మంచి దేవుడు అండి. పాపం ఈరోజు ముస్లిం వాళ్ళందరూ చాలా మంది బ్యాంకుల దగ్గర పడికాపులు కాస్తున్నారు. ఎందుకు? వాళ్ళకి పెన్షన్ వస్తుందని చెప్పి. పాపం ఒక ఆయన చచ్చిపోయాడు, కృష్ణా జిల్లాలో ఒక ఆయన చచ్చిపోయాడు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు వృద్ధులు, వాళ్ళ ఎండకు తాళలేరు వాళ్ళు. అయినప్పటికీ వాళ్ళ డబ్బులు వస్తాయని చెప్పి వెళ్ళారు. పాపం చాలా తృహతకు పడిపోయారు. ఐగుప్తులో కఠినమైన దాసత్వం, కఠినమైన బానిసత్వం అంటారా? కఠినమైన, చెప్పండి, కఠినమైన, నోటి కట్టలేదా లేకపోతే ఇష్టం లేదా? కఠినమైన బానిసత్వం. ఎవరో తెలుసా? దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు భయంకరమైన దాసత్వంలో అక్కడ ఊడిగం చేస్తుంటే ఫరోకి దేవుడు వాళ్ళ మూలుగు విన్నాడు. ఏం విన్నాడు? మూలుగంటే ఇంకో మూలుగు గుర్తొస్తుంది అని భయం ఉంది నాకు, రాదు కదా. కన్నీరు చూశాడు. ఏం చూశాడు? కన్నీరు చూశాడు. అప్పుడు దేవుడు ఆయనే దిగి వచ్చాడు. ఆయనే దిగి వచ్చి మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే, మోషే, నువ్వు రా, నిన్ను ఫరో దగ్గరికి పంపిస్తాను. ఎక్కడికి పంపిస్తాను? ఫరో దగ్గరికి పంపిస్తాను. నేను గొప్ప అద్భుతాలు చేస్తాను. ఏం చేస్తాడు చెప్పండి? చరిత్ర ఏనాడు కని విని ఎరుగని అద్భుతాలు చేశాడు దేవుడు. ఒకసారి 10 అంటారా? ఇంకొకసారి అనండి. ఇంకొకసారి 10 సార్లు చెప్పిస్తాను అనుకుంటున్నారు. నేనేం చెప్పిస్తాను? 10 ఏం గుర్తొచ్చింది మీకు? వెరీ గుడ్. తెగుళ్ళు అనండి ఇంకోసారి. 10 ప్లేగ్స్. అది తెగుళ్ళు. ఫస్ట్ది కర్ర పాము అయిపోయింది. తర్వాత నైలు నది నీళ్ళన్నీ ఏమైపోయినాయి? రక్తం అయిపోయినాయి. ఎర్రగా పట్టింది. రక్తం అని రాసింది బైబుల్లో. ఏదన్నా నిరలేకపోయి ఇంకా ఎర్రగా ఉంటుంది. రక్తం అయిపోయింది. చేపలన్నీ చచ్చిపోయి ఏరు కంపుకొట్టింది. నైలు నది నీళ్లు తాగలేక అల్లాడిపోయారు వాళ్ళు. తెగుళ్ళు. దేవుడు నా ప్రజల్ని పోనిస్తావా? పోనీ. ఒకటే క్వశ్చన్. ఏం క్వశ్చన్ చెప్పండి? నా ప్రజలైన ఇశ్రాయేలీల్ని ఐగుప్తులో నుంచి, ఈ దాసత్వంలో నుంచి వాళ్ళ చేత నువ్వు పట్టణాలు కట్టించుకుంటున్నావు. పితోము అనే పట్టణము, రామశేష అనే పట్టణాలు కట్టించుకొని వాళ్ళకేమో గడ్డి ఇవ్వకుండా వాళ్లే వెళ్ళి గడ్డి తెచ్చుకొని, వాళ్లే వెళ్ళి పొయ్యి కాలు తెచ్చుకొని, వాళ్లే ఇటుకలు ఆవంలో కాల్చుకొని నీకు పట్టణాలు కట్టి వాళ్ళు నలిగిపోతున్నారు. నా ప్రజలను వెళ్ళనివ్వు. నాతో పాటు చెప్పండి, నా ప్రజలను వెళ్ళనివ్వు. ఈరోజు నువ్వు సాతాను అధికారం కింద ఉంటే, ఈరోజు నువ్వు పాపపు బంధకాల్లో ఉంటే, దేవుడు నీ పక్షంగా సాతానుతో పోరాడుతున్నాడు. ఆమేన్. దేవుడు నిన్ను పాపపు బంధకాల నుంచి విడిపిస్తున్నాడు. యేసుక్రీస్తు పాపిని ప్రేమిస్తాడు, కానీ పాపాన్ని ఆయన ఏం చేస్తాడు? అసహించుకుంటాడు, ద్వేషిస్తాడు. నువ్వంటే ప్రేమ, కానీ నువ్వు చేసే పాపం అంటే ఆయనకి ఇష్టమో లేదు. కాబట్టి నిన్ను విడిపించాలి. ఆయన ఏం చేస్తాడు చెప్పండి? నిన్ను విడిపించాలి. ఒక్క ప్రశ్న. ఏ ఫరో, నా ప్రజల్ని వెళ్ళనివ్వు. నాతో పాటు చెప్పండి, ఫరో, నా ప్రజల్ని కర్రని పాముగా చేస్తే మామూలు కూడా చేస్తారులే అన్నాడు. మామూలు కూడా, రే ఎవరక్కడ మంత్రగాడు శకుని గంటలు రండ్రా, వీళ్ళైతే మ్యాజిక్లు చేస్తారు, ట్రిక్కులు చేస్తున్నారు. మోషే అంట, అహరోన్ అంట, ఒకడికి 50 సంవత్సరాలు, ఒకడికి 83 సంవత్సరాలు. కర్రనేస్తే పాము అయిపోయింది. రెండ్రా మీ కర్రలు కూడా వేయండిరా అంటే వాళ్ళ కర్రలు కూడా ఏమైపోయినాయి? పాములు అయిపోయింది. అట్లా కాదని చెప్పి ఉదయాన్నే లేవగానే మోషే నైల్ దగ్గరికి వెళ్ళి నీళ్ళని ఏం చేశాడు? రక్తంగా మారిస్తే మళ్ళీ మనవాడు చప్పట్లు కొట్టురే, ఇంకో ట్రిక్ మనవాళ్ళు, ఇంకో మ్యాజిక్ మీరు కూడా చేయండి అంటే వాళ్ళు కూడా వచ్చి నీళ్ళని ఏం చేశారు? మీరు చదవండి 3వ అధ్యాయం నుంచి. భలే ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. భలే ఇంట్రెస్ట్ సూపర్గా ఉంటుంది. అసలు నిర్గమాకాండం కూడా చదవండి. అసలు నిర్గమాకాండం మొత్తం చదవండి. అసలు ఒకసారి కూర్చుంటే లగవద్దు, మొత్తం చదవాలనిపిస్తుంది. ఆమెనంటలేదు ఎవరు వెళ్తే చదువుతాం, లేకపోతే లేదు. చదవండి ఒకసారి. నీళ్ళని ఏం చేశారు? వాళ్ళు కూడా ఏం చేశారు? వాళ్ళ శకును గాండ్రు, వాళ్ళ విద్వాంసులు కూడా నీళ్ళని ఏం చేశారు? తర్వాత అట్ట కాదని చెప్పి మోషే ద్వారా దేవుడు ఏం చేశారు తెలుసా? కప్పలు అంటారు. ఒకసారి ఇంగ్లీష్లో ఏమంటారు? ముందుకి ఇంగ్లీష్ వచ్చా? ఫ్రాగ్స్, కప్పలు వచ్చి కప్పేసి మీ దేశాన్ని.
అదే మీరు కూడా కప్పలు తీసుకున్నట్టే వాళ్ళ దేశం మీదకి వాళ్ళే కప్పలు రప్పించుకున్నారు. తర్వాత నాలుగోది ఏంటో తెలుసా? పేలు. ఆ దేశపు ధూళిలో నుంచి ఏమొచ్చాయి? పేలు. అప్పుడు మళ్ళీ చప్పట్లు కొట్టేడేనా? ఎవరు? ఫరో. అరే చేయండ్రా అంటే వాళ్ళు అంటారు, బాబా ఇది మా వల్ల, ఇది దైవ శక్తి అన్నారు. ఏమన్నారు? ఇది దేవుని వేలు అన్నారు. ఏమన్నారు? మా వల్ల కాదు, మట్టికి ప్రాణం పోయటం మా వల్ల కాదు, ధూళిలో నుంచి జీవం కలిగిన దాన్ని తీసుకొని రావటము అది దేవుని శక్తి కానీ మా వల్ల కాదు. ఐదోది ఏమొచ్చింది తెలుసా? తర్వాత ఐదోది ఏమొచ్చిందేమ్మా? ఏగల గుంపు వచ్చింది. ఏమొచ్చింది? ఏగల గుంపు. ఎక్కడ చూసినా ఏగలే. మీరు ఒక మాట గమనించారండి, మిడతలు ఏగలు, మిడతలు లాగా తిరిగితే మనం వెళ్ళామా? వెళ్ళలే. ఏగల తర్వాత ఏంటి చెప్పండి? ఏగల తర్వాత ఏమున్నాయి? ఏగల తర్వాత తెగులు వచ్చింది. ఏమొచ్చింది? తెగులు వల్ల ఇశ్రాయేల్ ఐగుప్తు దేశంలో ఉన్న పశువులన్నీ ఏమైపోయినాయి? ఆ తర్వాత మనం గమనిస్తే ఆ దేశపు ఆవము తీసి పైకి చల్లితే మనుషుల మీద పశువుల మీద దద్దుర్లు వచ్చినాయి. ఒకసారి దద్దుర్లు అంటారా? దద్దుర్లు వచ్చినాయి, అల్లాడిపోయారు. ఆ తర్వాత వడగండ్లు అయినా ఒకసారి వడగండ్లు పిడుగులు కలిసి కురిస్తే అసలు ఐగుప్తు పుట్టింది మొదలుకు అలాంటి వడగండ్లే రాలేదు. ఆ తర్వాత మిడతలు అంటారు ఒకసారి. ఆ మిడతల తర్వాత చిక్కని చీకటి. ఆ చీకటి గురించి బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే చేతితో పట్టుకోవచ్చు అంట ఆ చీకటిని. అంత చిక్కని చీకటి. చిక్కని టీ కాదు, చిక్కని చీకటి. చీక ఉంది, చీకటి టీ కాదు, చిక్కని టీ కాదు, చిక్కని చీకటి వచ్చింది. చేత్తో పట్టుకునేంత చిక్కని చీకటిని దేవుడు రప్పించాడు. మీరు చూడండి, యుద్ధం చేయాలంటే మన వాళ్ళు బాంబులు తుపాకులు వాడతారు, కానీ దేవుడు సింపుల్గా ఏగలను వాడేశాడు. ఏం వాడేశాడు? సింపుల్గా కప్పల్ని వాడేశాడు. ఏం వాడేశాడు? సింపుల్గా మిడతల్ని వాడేశాడు. ఏం వాడేశాడు? సింపుల్గా పేలు వాడేశాడు. ఏం వాడాడు? పేలు. దేవునితో ఫరో అన్న ఒక్క మాట అండి, ఒక్క మాట చదవండి. ఏమన్నాడు తెలుసా ఫరో? మనోళ్ళు మోషే అహరోనులు వెళ్ళి నా ప్రజలను పోనివ్వండి. 2వ వచనం 5వ అధ్యాయం 2వ వచనం ఏమంటాడు చూడండి. ఫరో అతని మాట విని ఇశ్రాయేలును పోనిచ్చుటకు హూ ఈజ్ యావే, హూ ఈజ్ యెహోవా, యెహోవా ఎవడు అన్న వాడికి ఆయన ఎవరో చూపిస్తాడు. ఆయన జాగ్రత్త, మాటలు జాగ్రత్త. ఎవరు మీ దేవుడు? ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఎవడు? చేతలేక శిలువలో చనిపోయినాడు, దేవుడు ఎట్టవుతాడు? బట్టలు లేకుండా చచ్చిపోయినాడు, దేవుడు ఎట్టవుతాడు? 3 శిలువలో పీక్కోలేనాడు, దేవుడు ఎలా అవుతాడు? జాగ్రత్త, ఆయన ఎవరో చూపిస్తాడు. జాగ్రత్త. ఒక మాట అన్నాడు ఫరో, ఎవడండి యెహోవా? యెహోవా ఎవరో నాకు తెలీదు, మీరు వెళ్ళి పని చేసుకోకూడదు సోమరిపోతున్నారా అని తిట్టాడు ఫరో. దేవుడు ఇలా అంటావా అని చెప్పి హృదయాన్ని కఠినపరుస్తా, తెగుళ్ళు రప్పిస్తా, హృదయాన్ని కఠినపరుస్తా. చివరికి ఏం చేశారు తెలుసా? ఐగుప్తు రాజు మొదలుకొని సైన్యము ప్రతి ఇంట్లో చెరసాల్లో ఉండేదాన్ని తొలుచూలు పిల్లల్ని మొత్తం దేవుడు చేశాడు, ఖతం చేశాడు. చివరి తెగులు 10 ఒకసారి 10 తెగులు అంటే తెలుసా? జ్యేష్ఠ కుమారులు అందరు ఏమైపోయారు? తొలిచూలు. పశువులైనా సరే మనుషులైనా సరే తొలిచూలు పుట్టిన వాళ్ళందరూ ఏమైపోయారు? నీకు తెలుసా? దేవుడు ఒకవైపు కఠినపరుస్తున్నాడు ఫరో హృదయాన్ని. ఆయనే మోషేని పంపిస్తున్నాడు, ఆయనే తెగుళ్ళు పంపిస్తున్నాడు. ఒకవైపు ఫరో హృదయాన్ని ఏం చేస్తున్నాడు? ఆయనే. ఎందుకు ఇదంతా తెలుసా మీకు? తన ప్రజల్ని హింసిస్తే దేవుడు ఊరుకోడు. జాగ్రత్త. ప్రార్థనకి వెళ్ళే నీ భార్యని, ప్రార్థనకి వెళ్ళే నీ బిడ్డల్ని, ప్రార్థనకి వెళ్ళే వాళ్ళని చులకనగా చూసి వాళ్ళని తోలనాడి మాట్లాడి హింసిస్తే దేవుడు ఊరుకోడు. జాగ్రత్త. ఎందుకు ప్రభువా నువ్వే మమ్మల్ని వెళ్ళమంటున్నావు, నువ్వే తెగుళ్ళు పంపిస్తున్నావు, నువ్వే మళ్ళీ ఆయన హృదయాన్ని కఠినపరుస్తున్నావు అంటే దేవుడు అంటాడు, నా ప్రజలు మగపిల్లల్ని, పుట్టిన పిల్లల్ని 2 సంవత్సరాలు ఎందరి పిల్లల్ని తీసుకెళ్ళి నైలు నదిలో పడేస్తే నాకు బాధ ఉండదా? మీ చేత కఠినమైన దాసోపం చేసుకుంటే నేను బాధపడినా, నా ప్రజల్ని 430 సంవత్సరాలు హింసిస్తే నాకు రోషం రాదా? అందుకే ఐగుప్తుని నామరూపాలు లేకుండా చేశాడు దేవుడు. ఏం చేశాడు తెలుసా? ఇందాక అయ్యగారు చెప్పారు కదా, ఇశ్రాయేలు ఎవరు పెట్టుకోరు, పెట్టుకునే ధైర్యం అంటే హమాస్ అనే ఒక ఉగ్రవాద సంస్థ కొంతమందిని పాడు చేసి, కొంతమందిని బంధించి, కొంతమందిని చంపి, కొంతమందిని బంధించి తీసుకెళ్తే
అలా జరిగి ఇప్పటికి దాదాపు నెల దాటిపోయింది. ఈ రోజుకి హమాస్ గాజాలో బీభత్సం సృష్టిస్తుంది ఇజ్రాయెల్ దేశం. దాదాపు 30,000 కంటే ఎక్కువ మంది చనిపోయారు యుద్ధంలో. ఇజ్రాయేలు అంత రోషం కలిగి యుద్ధం చేస్తున్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నేను దాన్ని సమర్థించట్లేదు, యుద్ధాన్ని నేను సమర్థించట్లేదు. ఎందుకో తెలుసా? భయంకరమైన రక్తపాతం, ఘోరంగా చనిపోతున్నారు. చిన్నపిల్లలు దిక్కులేని చనిపోతున్నారు, దిక్కులేని సాగు చనిపోతున్నారు. నేను దాన్ని సమర్థించట్లేదు. కానీ దేవుడు తన ప్రజలకు విరోధంగా నిలబడిన వాళ్ళ మీద మాత్రం దేవుడు చూస్తా ఊరుడు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రాత్రి మీకు ఒక 3 విషయాలు చెప్పి నేను క్లోజ్ చేస్తాను. మొదటిది, ఎప్పుడైతే ఈగల గుంపు వచ్చిందో, ఒకసారి ఈగల గుంపు అంటారా? ఈగల గుంపు వచ్చిందో ఫరోలో ఒక చిన్న చలనం వచ్చింది. అప్పుడు అంటాడు, సరే వెళ్తారా, మీ దేవుడిని మీరు సేవిస్తారా? సరే వెళ్ళండి. చూడండి ఈ మాట చదవండి, నిర్గమాకాండము మొదటిసారి ఈగల గుంపు వచ్చిన తర్వాత ఒక మాట అన్నాడు. 8వ అధ్యాయం 25వ వచనం చూడండి. మోషే అహరోనును పిలిపించి, మీరు వెళ్ళి ఈ దేశంలో మీ దేవునికి వారితో చెప్పగా, ఇప్పుడు ఏమంటాడు తెలుసా 28వ వచనంలో, అందుకు ఫరో, మీరు అరణ్యంలో మీ దేవుడిని యెహోవాకు బలిర్పించుటకు మిమ్మును దూరము పోవద్దు. నాతో పాటు చెప్పండి, దూరము పోవద్దు అని ఒకసారి, ఇంకొకసారి చెప్పండి. ఇప్పుడు ఈ ఊర్లో ఉన్న వాళ్ళకి ఇది ఎంత దూరం? చర్చ ఎంత దూరం అండి? అవునండి, అంత దూరం అండి చర్చ. మరి ప్రాంతానికి వచ్చిన వాళ్ళకి కూడా ఇది ఎంత దూరం అండి? మీరు ఎప్పుడు వచ్చారండి? మిమ్మల్ని నేను బాధ పెట్టాలని గుచ్చి అడగడానికి అడగట్లేదు. కానీ ఫరో మనస్సు, ఫరో సాతానికి సాదృశ్యంగా ఉన్నాడు. ఎవరికి సాదృశ్యం అని చెప్పండి? గట్టిగా సాతాన్ అంటారా? అయ్య బాబు ఆ పేరు మేము అనవండి అంటారా? సాతానికి సాదృశ్యంగా ఉన్నాడు. సాతాను మనస్సు, మీరు దూరం పోవద్దు. ఏ టీవీలో వాక్యం రావట్లేదా? మీ ఇంట్లో ప్రార్థన చేసుకుంటే దేవుడు వినడా? చర్చికే పోవాలా? ఎక్కడికి పోవాలా? చర్చికే పోవాలా? ఏం చర్చికి పోకపోతే దైవాలు టీవీలో వాక్యం చెప్తుంటే ఇంట్లో కానీ కింద కూర్చొని వినొచ్చుగా. దేవుని మందిరాన్ని సన్మానించాలి. ఆమె ఆయన తేజో మహిమ నిలిచే స్థలము. యెహోవా మందిరంలో వెళ్ళుదామని జనులకు అన్నప్పుడు నేను ఎంత బాగా చెప్పాము, మనం చెప్పలేదేమో అనుకున్నాను. చక్కగా చెప్పారు. దావీదు రాజు అయి ఉండి సింహాసనం మీద కూర్చుండి ఎంతో బిజీగా ఉంటాడు ఆయన. ఎవరో వెళ్తా రాజుగారు చర్చికి వెళ్తున్నాం అనగానే, బ్రదర్ నేను కూడా వస్తాను బ్రదర్. ఇప్పుడు పొజిషన్ అయితే ఈ మనిషి ఆడపోతాం అన్ని తెలుస్తుందా అని చెప్పి తలుపులు వేసుకోవటం, కట్టనర్థం వేసుకోవటం. అక్క చర్చికి వెళ్తున్నాను అంటే నన్ను ఆడ పిలుస్తుందా అని చెప్పి తలదాచుకోవటం. దావీదు అలా చేయాల. దేవుని మందిరానికి వెళ్దామని చెప్పినప్పుడు 23వ కీర్తన అంటే చిరకాలము ఏసీ రూమ్లోనే, ఎక్కడమ్మా? చిరకాలం బెడ్రూమ్లోనే, చిరకాలం అరుగు మీదనే, చిరకాలం సెంటర్లోనే. ఎక్కడ నివాసం చేస్తాడు చిరకాలము? ఎక్కడుంది మాట? 23 కృపాక్షేమాలు కనుక్కుంటా వస్తాయి నన్ను. ఆమె నేను యెహోవా మందిరంలో నివాసం చేస్తే కృపాక్షేమాలు ఏం చేస్తాయి తెలుసా? నా వెంటబడి వస్తాయి. నేను వాటి వెంటబడిపోను. నేను మందిరానికి వెళ్తా. ఆమె చెప్పడం సార్, ఆమె ఏమేమి దేవుని బిడ్డలారా. ఫరో మనసు ఏంటో తెలుసా? దూరం పోమాకండి. ఎక్కడికి పోవద్దట? దూరం పోవద్దు. మీరు తర్వాత చదవండి. దక్కపోలి ప్రాంతంలో, గదగండ్ల ప్రాంతంలో ఒకడు సమాధుల్లో ఉన్నాడు. ఎక్కడున్నాడు వాడు? సమాధుల్లో ఉన్నాడు. వాడు ఏం చేస్తాడు తెలుసా? రాళ్ళు తీసుకొని పటా కొట్టుకుంటున్నాడు. వాడి ఒళ్ళంతా రక్తమే. వాడి ఒళ్ళంతా ఆ ముళ్ళ కంపల్లో, కొండల్లో, సమాధుల్లో తిరిగి వాడి ఒళ్ళంతా, నేను అనుకుంటాను ఆ రోజు వాడికి లాస్ట్ నైట్. వాడికి ఆ రోజు లాస్ట్ నైట్. వాడికి ఇంటితో సంబంధం లేదు. వాడు తినడు, తాగడు, వాడికి సరైన తిండి లేదు. వాడి ఒళ్ళంతా రక్తమంతా పోతుంది. వాడు ఎప్పుడు తెస్తాడో కూడా వాడికి. మేబీ ఆ రోజు వాడికి లాస్ట్ డే ఏమో. యేసుప్రభు అన్నాడు శిష్యులతోటి, మనం అద్దరికి పోవాలి అన్నాడు. అంటాడు, ప్రభు ఇది వెదర్ కండిషన్ బాగాలేదు. ఏం బాగాలేదు? డిప్రెషన్ ఉంది. డిప్రెషన్ అంటే వాయుగుండం ఉంది, తుఫాన్ ఉంది. ప్రభు మేము రెగ్యులర్గా చేపలు పట్టేవాళ్ళం కాబట్టి మాకు తెలుసు దిస్ ఈజ్ నాట్ సేఫ్, వెళ్ళకూడదు. కావాలంటే ప్రయాణం వాయిదా వేసుకుని రేపు వెళ్దామంటే
దేవుడు అన్నాడు, యేసుప్రభు అన్నాడు, ఎక్కండి. వద్దు ప్రభువా సముద్రం బాలేదంటే ఎక్కండి. అక్కడ ఒక ఆత్మ నశించిపోతుంది. అక్కడ ఏమైపోతుంది? సముద్రం యొక్క ఆవరణ ఒక ఆత్మ నశించిపోబోతుంది. ఎక్కండి. చదువు మార్క్స్ 4:4 దానికంటే ముందు 4వ అధ్యాయంలో ఉంది కదమ్మా, వాళ్ళు బయలుదేరిన ఆ విషయం ఉంది కదా, దానికంటే పైనమ్మా చూడండి ఒకసారి మార్క్స్ వాటి ఒక్కసారి చూడండి. మరి అమ్మగారు చదివింది కరెక్టే కానీ ఒక్కసారి 35 చూడండి. ఆ దినమే సాయంకాలం 4:35 అండి. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు 37 వచ్చినప్పుడు పెద్ద తుఫాను ఇన్స్టెంట్ టీ లాగా, ఇన్స్టెంట్ కాఫీ లాగా సడన్గా వస్తుందా ఇన్స్టెంట్ గా రాదు. దానికి ముందు ఏడాది ఉంటుంది, కష్టాలు పడతాయి. పెద్ద తుఫాన్ అంటే మామూలుగా వస్తుందండి, చాలా దాని ముందు చాలా సైన్స్ చూపిస్తుంది అది. అయినప్పటికీ దేవుడు ఏమన్నా తెలుసా, ఇద్దరికి నాతో పాటు చెప్పండి, అద్దరికి వెళ్ళాలి అని ఒకసారి, ఇంకొకసారి చెప్పండి. అంటే యేసు క్రీస్తు సేన అనే దెయ్యం పట్టిన ఒక వ్యక్తి ఆత్మను రక్షించడానికి ఎంత దూరం వెళ్ళాడు? సముద్రాన్ని దాటిపోయాడు. చెప్పండి, సముద్రాన్ని దాటిపోయాడు అంటారు ఒకసారి. ఈరోజు నీకు నాకు ఇంటి దగ్గర నుంచి దేవుని మందిరానికి రావడానికి ఇబ్బందిగా ఉంది. ఇది సాతాను మనసు. ఇది దూరం పోవద్దంటారా? ఫరో చెప్పింది ఒక మాట, ఏగల గుంపు చూసి తట్టుకోలేక అల్లాడిపోయి మోషే అన్నోడిని పిలిపించండి బాబు, పిలిపించి అయ్యా వెళ్తారా, వెళ్ళండి కానీ దూరంగా పోవద్దు, నాకు దగ్గరగా ఉండండి. ఎక్కడ ఉండండి? నా 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 ప్రభావం అంటే నా సెల్ ఫోన్ లేదా నా యాక్సిస్, నా సిగ్నల్, సినిమా పాటలు, సీరియళ్ళు, ముచ్చట్లు, బూతులు, వ్యభిచారము, వీటికి దగ్గరగానే ఉండండి, దూరం పోమకండి. మీరు చర్చికి వెళ్తే వెళ్ళండి, అది కూడా చేయండి. చర్చికి వెళ్తే వెళ్ళండి, స్తుతి ఆరాధన చేస్తే చేసుకోండి బాబు, పెద్ద బైబుల్ తీసుకొని ముసుగేసుకుని చేసుకోండి, కానీ నాకు దగ్గరగా ఉండాలి మీరు అంటాడు సాతాను. నా రాజ్యం నుంచి మీరు బయటకు వెళ్ళడానికి తర్వాత ఏమిందో తెలుసా? తర్వాత మరికొన్ని తెగుళ్ళు వచ్చిన తర్వాత మోషే అంటాడు, రేపు మిడతలు వస్తాయి అంటాడు. ఏమొస్తాయి? రేపు మొత్తం డోర్ డెలివరీ, మొత్తం కాలించుకొడతాయి అంటే డోర్ డెలివరీ మొత్తం మిడతలతో కప్పేస్తాడు దేవుడు అనగానే మళ్ళీ కబురు పెట్టి, బాబు వెళ్తారా? సరిపోయింది. ఎవరు వెళ్తారు అడగండి ఒకసారి, నన్ను అడుగుతాడు. ఎవరు వెళ్తారనండి? ఎవరు వెళ్తారు? ఎవరెవరు వెళ్తారు అంటే మోషే అంటాడు, ఎవరెవరు వెళ్ళేది ఏంటంటే ఫ్యామిలీతో వెళ్ళిపోతా ఉన్నాడు. ఏమన్నాడు? యెహోషువ ఏమంటాడు? నేనును కరెక్టేనా? ఉందా బైబిల్లో? మరి మీ ఇంటి వెళ్ళేది అని సౌండ్ వేయాలి, బీట్ సౌండ్ వేయాలి అక్కడ. అవన్నీ మీరు మాట్లాడబడి ఇది ఒకరు అంటారా? మీ ఇంటి వెళ్ళేదండి, ఎంతమంది సహోదరులు ఉన్నారు. యేసు ప్రభు అన్నాడు, అమ్మ నీకు జీవజలకు ఓట కావాలా? అవునయ్య, అర్థం ఇస్తానా? ఓ పని మీ ఆయన ఇప్పించుకున్నామ్మా. ఏమన్నాడు? ఎవరన్నా? సమరయ స్త్రీ. నువ్వు ఒక్కదాని వచ్చేవేంటి ప్రార్థనకి? మీ ఆయనేడి? మీ పిల్లలేని? రారండి, వాళ్ళకి అలవాటు లేదండి. ఇప్పుడు నీకంత అలవాటు అయిందమ్మా. అది పరలోకి రావడం నీకు ఇష్టం లేదా? యేసు ప్రభు అంటాడు, నీకు నేను ఇస్తా, జీవజాలకు ఓట నేను ఇస్తా, నువ్వు ఒక్క పని చెయ్యి. 500 నోట ఏమన్నాడా? 1000 రూపాయలు లేదంటారా? ఏమన్నాడు? నువ్వు వెళ్ళి పిరమిడ్ని తీసుకుంటా అన్నాడు. ఫ్యామిలీతో రామ్మా అన్నాడు. తప్పండి ఫ్యామిలీతో రమ్మంటాం. మీ ఫ్యామిలీ ఏది? మీరేమో వాక్యం వినాలి, మీరేమో నాన్ స్టాప్గా హెవెన్కి వెళ్ళిపోవాలి, పరలోకానికి వెళ్ళిపోవాలి. మరి న్యాయం పిల్లలు నేను ఇట్లా వేలు పెట్టి, అమ్మ మీ పిల్లలు ఇక్కడ ఉన్నారని అడిగాను అనుకోండి, కొంచెం బాగోదు. మేము అక్కడ కూర్చున్న వాళ్ళని ఏమంటే మీ ఆడవాళ్ళు ఇక్కడ ఉన్నారంటే కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. యెహోషువ అంటాడు, నేను నా ఇంటి వారు కలిసి. ఇప్పుడు ఇంకో ప్రశ్న అడగడానికి కూడా నాకు గుండె కొట్టుకుంటుంది. అడగమంటారు వద్దంటారు? కుటుంబ ప్రార్థన అని ఒకటి ఉంది కదా, అది ఏమన్నా చేసుకుంటారా? అమ్మా ఏం మామూలు భయం కాదు నాకు. అమ్మో అంత మాట అంటావా మమ్మల్ని అన్నట్టు చూస్తున్నారు.
కుటుంబ ప్రార్థన ఒకటి ఉంటుందండి అని తెలియజేస్తున్నారు. ఉంటుందండి, ఉంటుంది. మీరు మీ భర్త మీ పిల్లలు చక్కగా బైబిల్ ముందు పెట్టుకొని చక్కగా ఒక దేవునికి ఒక పాట పాడుకొని ప్రార్థన చేసుకుంటే ఆ కుటుంబం ఎంత దీవించబడిద్దో. ఆమె అందుకే ఒక ఆయన అంటాడు, a family that prays together that grows together. A family that prays together that grows together. అంటే కలిసి ప్రార్థన చేసుకునే కుటుంబము కలిసి దీవించబడిద్ది అన్నాడు. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? యెహోషువ అంటాడు, నేను నా ఇంటి వారు. యేసు ప్రభు అంటాడు, నువ్వు వెళ్ళి మీ ఆయన్ని ప్రార్థన తీసుకుంటాను, ఒక్కదాన్ని రావటం కాదు ప్రార్థన. చదవండి మంటలకు మాట్లాడండి. చూడండి 10వ అధ్యాయం చూడండి 8వ వచనం చదవమ్మా. మోషే అహరోనులు ఫరో యొద్దకు మరలా రప్పింపబడగా అతడు, మీరు వెళ్ళి మీ దేవుడైన యెహోవాను అందుకు ఎవరెవరు వెళ్ళుదురని వారిని అడిగాను. నేను ఇందాక మిమ్మల్ని అడిగాను, ఎవరు వెళ్తారు అని అన్నానా? మీకు నవ్వు వచ్చింది కదా. మరి నిజంగా అడిగాడు ఆయన. ఎవరు? ఫరో. ఎవరెవరు? దానికి 11వ వచనంలో ఏమంటాడో తెలుసా? ఫరో, మీరు మాత్రమే వెళ్ళండి. నాతో పాటు చెప్పండి, పురుషులైనా మీరు మాత్రమే వెళ్ళండి. పిల్లకాయలు వద్దు, ఆడవాళ్ళు వద్దు. సాధారణ మనసు ఒకసారి ఫస్ట్ ఏమన్నాడు? ఎక్కడికి పోయి దూరానికి పోయి ఇంట్లో చేస్తా, మందిరం ఎందుకు? దూరం పోతావా? పక్క వీధిలోకి వెళ్తావా? ప్రాంతానికి వద్దు, దూరం పోవద్దనండి. ఒకసారి రెండో మాట ఏమంటున్నాడు? జెంట్స్ పోండి అన్నాడు. ఏమన్నాడు? జెంట్స్ పోండి అంటే, లేకపోతే లేడీస్ వెళ్ళిపోండి. లేకపోతే ఎవరు? లేడీస్ వెళ్ళిపోండి, స్త్రీలు వెళ్ళిపోండి. అదే జరిగింది ఇక్కడ. ఎక్కువ అవుతుంది. అదే జరిగింది. పురుషులైన మీరు మాత్రమే, స్త్రీలైన మీరు మాత్రమే, పిల్లలైన మీరు మాత్రమే. ఫ్యామిలీ మొత్తం పడడం సాధానికి ఇష్టము ఉండదా? ఉండదు. మూడవది ఏమైందో తెలుసా అండి? ఎప్పుడైతే ఆ చిక్కని చీకటి వస్తుందో అప్పుడు ఒక మాట అంటాడు చూడండి. 10వ అధ్యాయం చూడండి 24వ వచనం చూడండి. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుతాడు. మీరు మోషేని పిలిపించి చాలు నాతో పాటు చెప్పండి, మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండాలి. సరేనా భయ్, మీతో పడలేకపోతున్నా, నా వల్ల కాదు. ఫస్ట్ ఏమో దూరం పోవద్దంటే ఇంకో తెగులు తీసుకొచ్చారు, నా వల్ల ఏం కాదు, హెల్ప్లెస్, కాబట్టి వెళ్ళండి. రెండోది, పురుషులు మాత్రమే పోండి అంటే కూడా తెగుళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు నేను ఆపలేను మిమ్మల్ని. పురుషులు వెళ్ళండి, పిల్లలు కూడా వెళ్ళిపోండి, కాకపోతే మీ దశం భాగాలు ఎక్కడికి పెట్టుకోండి. అర్థమైంది మీకు? మీ పర్సు ఇంట్లో పెట్టుకోండి అంటున్నాడు. ఏమంటున్నాడు? మీ పర్సు దేవుడికి ఏదైనా కానుక ఇవ్వాలంటే ఆ 10 రూపాయల నోట్ ఉంటుంది కదా, ఆ సెంటర్లో మార్చండి. దాన్ని ఏం చేయాలి? సెంటర్లో మారిస్తే 2 5 రూపాయల బిళ్ళలు వస్తాయి. ఏమొస్తాయి? ఇంకొక 5 రూపాయలు ఇచ్చి వీలైతే 2 రూపాయల బిళ్ళలు ఉన్నాయేమో. బా ఏంటి బ్రదర్కి ఎంత తెలుసు అనుకుంటున్నాను. మార్చి చిల్లర ఉంటుంది కదా, చిల్లర అది తీసుకెళ్ళండి. ఒక ఆయన చిల్లర పట్టుకొని ఓ రౌండ్ గిరిగీసాడంట. రౌండ్ గిరిగీసి చిల్లర పట్టుకొని పైకేసాడంట. పైకేసి గిరిలో పడ్డాయేమో నాయి, గిరి బయట పడ్డాయేమో దేవుడు. ఏం చెప్పాడంట? పాపం చిల్లర బరువు ఉంటుంది కదా, పాపం ఎక్కువ గిరిలోనే పడ్డాయంట. పాపం ఆయనకి ఎక్కువ డబ్బులు వచ్చింది. ఈసారి నోట్లు పట్టుకున్నాడంట. ఏం పట్టుకున్నాడు? నోట్లు పట్టుకొని బయటకేసి బయట పడ్డాయేమో నాయి, లోపల పడ్డాయేమో పాపం. దేవుడికి చూడండి, గాలి వచ్చి ఎక్కువ నోట్లు బయటపడ్డాయంట, మొత్తం ఆయనకే వచ్చేసింది. ఫరో ఏమంటున్నాడు తెలుసా? మీ మందలు మీ పశువులు ఇక్కడే ఉండాలి. అప్పుడు మోషే అంటాడు, మా దేవుడికి మేము బలి అర్పించాలి. ఒక 5 నిమిషాలు. మా దేవుడికి మేము ఏమర్పించాలి? బలి అర్పించాలి. మా మందల్లో శ్రేష్టమైన వాటిని తీసి మా దేవునికి మేము అర్పించాలండి అని మోషే అంటుంటే ఫరో అంటాడు, నో, మీ మందలు వెళ్ళటానికి వీలు లేదు.
మీ పశువులు వెళ్ళడానికి వీలు లేదు, మీరు దేవునికి శ్రేష్టమైన కానుక వేయటానికి వీలు లేదు. దశంభాగాలు ఇస్తాడు. దశంభాగం అంటే ఎన్నో వంతు? 100 రూపాయలకి 10 రూపాయలు. ఎవరిది? దేవుడిది, నీది కాదు. ఒక ఆయన పాపం లాస్ట్ బస్కి ఇంటికి వచ్చాడంట. లాస్ట్ బస్కి బస్ స్టాండ్లో దిగాడు. అప్పటికి టైం 10:30-11 అయిపోయింది. లాస్ట్ బస్కి వచ్చాడు, పాపం ఊరికి వచ్చాడు. బస్సు దిగి ఇంటికి వెళ్తున్నాడు. ఈ లోపు ఒకడు వచ్చి, అయ్యా బాబాయ్ ధర్మం అయ్యా అంటే, సరే జేబులో చేయబెట్టి చిల్లర ఉంది, చాలా చిల్లర ఉంది. సరే ఆ చిల్లర తీసి ఒక 2 రూపాయలు పాప ఆయన దగ్గర పెట్టుకొని, పాప రాత్రి పూట తిన్నాడో తినలేదని చెప్పి చిల్లర మొత్తం వాడికే ఇచ్చేసాడంట. వాడికే ఇచ్చేసి ఒక 2 రూపాయలు జేబులో వేసుకొని వెళ్తుంటే వెనకాల నుంచి ఎవరో కర్రతో తల మీద దొడ్డాలనుకుంటుంది. ఎవరో ఇంట్లో వెనక్కి తిరిగి చూస్తే వాడు అంటాడు, ఆ 2 రూపాయలు కూడా ఇవ్వచ్చుగా. ఈ రోజున చాలా మంది అదే చేస్తున్నారు. దేవునికి ఇచ్చినంత ఇస్తే దేవుడికి ఇవ్వాల్సిన ఆ 2 రూపాయలు, ఆ 10 రూపాయల దశంభాగం కూడా దేవుణ్ణి నాకు కావాలా అని చెప్పి దేవుడి దగ్గర లాక్కొని వెళ్ళిపోతున్నారు. మీకా అంటాడు, మీరు దేవుని దగ్గర దొంగిలితిరి. చదవమ్మా, ఆ మాట చదువున్నాం. చివరి పుస్తకం, పాత నిబంధనలో చివరి పుస్తకం చూడు, 6వ అధ్యాయం. మీకా 6వ అధ్యాయము 7వ వచనం చదవండి. కాదమ్మా, చివరి మలాకి 3వ అధ్యాయము 8వ వచనం చదవండి. మానవుడు మీరు నా ఏం చేశారు? ఎవరి దగ్గర దొంగిలారంట? దేవుడి దగ్గర. ఎవరి దగ్గర దొంగిలించారంట? ప్రియమైన దేవుని బిడ్డలారా, నన్ను క్షమించండి, నేను ఖచ్చితంగా చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా? మీరు దేవునికి శ్రేష్టమైన కానుక ఇచ్చి ఎంతకాలం అయింది? దేవునికి ది బెస్ట్ ఇచ్చి ఎంతకాలం అయింది? మీరు తోముకునే కోల్గేట్ పేస్ట్, దాన్ని ఆ సంస్థను ప్రారంభించిన ఆయన దేవునికి ఇచ్చి గొప్పడైపోయాడు. కోల్గేట్ పేస్ట్ వాడుకుంటారు మీ ఇంట్లో, తర్వాత సెర్చ్ చేయండి. ఆయన దేవునికి దశంభాగం ఇచ్చాడు. ఇంకా 15% ఇచ్చాడు, 20% ఆయనకు వస్తా ఉంది, దేవుడు ఇస్తా ఉన్నాడు. ఆయన కూడా దేవుడికి ఇస్తానే ఉన్నాడు. ఫరో మనసు ఏంటో తెలుసా? చివరిగా చెప్తున్నాడు. ఫరో అంటున్నాడు, మీ పశువులు మీ మందలు. అప్పుడు మోషే ఒక వార్నింగ్ ఇచ్చాడు, ఒక్క డెక్క అయినా విడవబడ్డది. చదవండి అన్నమాట. నిర్గమాకాండంలో ప్రార్థన చేసుకుందాం. 26వ వచనం చూడండి, 10:26. మాతో కూడా రావాలి. ఒక్క డెక్క అయినను విడవబడదు. నాతో పాటు చెప్పండి, ఒక డెక్క అయినను విడవబడదు. చివరి తెగులు వచ్చింది. తొలిచూరు సంతానం అంతా దేవుడు ఏం చేశాడు తెలుసా? హతము చేశాడు. ఐగుప్తు దండం పెట్టి మా దేశం నుండి చెల్లిపోండి అని చెప్పారు. అప్పుడు ఫస్ట్ ఏమంటో తెలుసా అంటే, ఫరో యెహోవా ఎవడు అన్నవాడు ఇప్పుడు దండం పెట్టి వెళ్ళిపోండి అయ్యా మా దేశంలో నుంచి 10 తెగుళ్ళు తర్వాత. దేవుని బిడ్డలారా, 3 విషయాలండి. 3 విషయాలు. దూరము పోవద్దు. నాతో పాటు చెప్పండి, దూరము పోవద్దు. రెండవది, పురుషులు మాత్రమే. మూడవది, మీ మందలి మీ పశువులు. ఇది సాతాను మనసు. నువ్వు ఎంతకాలం విశ్వాసంగా కొనసాగుతున్నావు? దేవునికి దగ్గరగా వస్తున్నావా? రెండవది, నీ కుటుంబంతో నువ్వు వస్తున్నావా? స్త్రీలు మాత్రమే వస్తున్నారా? పురుషులు మాత్రమే వస్తున్నారా? నీ ఇంటి వారేమి? మూడవది, నువ్వు దేవునికి శ్రేష్టమైన కానుక ఇచ్చి ఎంతకాలం అవుతుంది? ఆయన అంటాడు, మా దేవునికి మేము శ్రేష్టమైన బలి అర్పించాలి, మా మందలు మా పశువులు కూడా. చివరికి మాట చదవండి, మా నిర్గమాకాండంలో ఏమైందో చూడండి. 37వ వచనం చదవండి. 12:37.